అందరి బతికేమో గాని రాజకీయ లీడర్ల లైఫ్ మాత్రం సుకూన్ ఉంటుంది. ఒక్కసారి ఎమ్మెల్యేనో ఎంపీనో అయితే చాలు లైఫ్ సెట్ అవుతుంది. 5 ఏళ్లల్లో 5 తరాలకు సరిపోను సంపాదించుకోవచ్చు అనుకుంటారు చాలా మంది. అట్లనే అనుకున్న వాళ్ళు మాజీ మంత్రి కేటీఆర్ సార్ని అడిగితే ఎటువంటి సమాధానం ఇచ్చిరో చూడండి. సో న్యూస్ పేపర్ తెరిస్తే 5 రకాల మనుషులు కనబడతారు అందులో. ఎవరెవరు అంటే ఐ స్టార్ట్ విత్ ద బ్యాక్ పేజ్ చూస్తే స్పోర్ట్స్ స్టార్స్ కనబడతారు. ఎవరు మీ వైభవ్ సూర్యవంశీలు, లైక్ వావ్ యూ హ్యాస్ లాట్ ఆఫ్ ఫాలోయింగ్, గుడ్. ఆర్ మా జనరేషన్ లాంటి వాళ్ళకైతే విరాట్ కోహ్లీలు, సచిన్ టెండూల్కర్లు వాళ్ళు కనబడతారు. మరి స్పోర్ట్స్ స్టార్ కావాలంటే చాలా టాలెంట్ కావాలి, హార్డ్ వర్క్ కావాలి, లక్ కావాలి, చాలా కావాలి. సో వాళ్ళు కనబడతారు. కొద్దిగా పేజ్ ముంగటికి మళ్ళేస్తే ముందు పేజ్లో సినిమా వాళ్ళు కనబడతారు. వాళ్ళకు సినిమాలకు పోవాలంటే కూడా లుక్స్ కావాలి, టాలెంట్ కావాలి, లక్ కావాలి, కనెక్షన్లు కావాలి, డబ్బులు చాలా కావాలి. అది కూడా అంత ఈజీ కాదు. ఇంకొద్దిగా ముందు పేజ్కి పోతే బిజినెస్ వాళ్ళు కనబడతారు. అంబానీలు, అదానీలు, ఇంకా వేరే టోళ్ళు. ఇవాళ రేపు మొత్తం మీ జనరేషన్ మొత్తం ఆల్ ఆఫ్ యూ యంగ్స్టర్స్ డూయింగ్ వెల్ ఇన్ స్టార్ట్అప్స్ ఎట్సెట్రా. బట్ అందులో కూడా లాట్ ఆఫ్ టెనాసిటీ, లాట్ ఆఫ్ ఎఫర్ట్, లాట్ ఆఫ్ థాట్, లాట్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్. అది కూడా ఈజీ కాదు. ఇంకొద్దిగా ముందుకు పోతే క్రైమ్ పేజ్, క్రిమినల్స్. అది కూడా అనుకుంటాం కానీ ఈజీ కాదు. అవి కూడా అంత ఈజీ కాదు. రిస్క్ తీసుకోవాలి, దెబ్బతింటే మళ్ళీ జైలుకి పోతాం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. లాస్ట్ ఫ్రంట్ పేజ్కి వస్తే ఏంటంటే మొత్తం పొలిటీషియన్స్ ఉంటారు. ఇప్పుడు ఏమైపోయిందంటే మన దేశంలో ఆ 4 చేయాలంటేనేమో టాలెంట్ కావాలి. ఏది సినిమా అయినా, స్పోర్ట్స్ స్టార్ అయినా, బిజినెస్ మ్యాన్ అయినా, క్రైమ్ అయినా. ఒక్క పొలిటీషియన్కి ఏం అవసరం లేదు, టాలెంట్ లేదు, ఏం లేదు. ఎంట్రీ బ్యారియర్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ లో. సో ఎవరు పడితే వాళ్ళు రావచ్చు, ఎట్లా పడితే అట్లా గేట్ క్రాష్ చేయొచ్చు. దట్స్ వై ఎవ్రీబడి థింక్ దట్ ఇట్స్ బేసికలీ a very silly profession, and that's how we get portrayed in movies also. But I can tell you one thing, because having been in this life for 20 years, in public life for 20 years, like in every profession, there are good ones, there are bad ones. Every profession, ఇప్పుడు చూస్తే ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ మంచోళ్ళేం కాదు, అందరు చెడ్డోళ్ళేం కాదు. ఇంజనీర్లు అందరూ మంచోళ్ళేం కాదు, చెడ్డోళ్ళు కాదు. అట్లాగే వర్క్ ఫోర్స్లో ఉన్న వాళ్ళు అందరూ బ్రిలియంట్ కాదు, అందరూ బేకార్ కాదు, మధ్యలో ఉంటారు అందరూ. సో ఇందులో కూడా there are good ones who have done good service, that's why they continue to win elections. There are bad ones, that's why they'll never come back. ఒకసారి గెలిస్తే లైఫ్ సెట్ కాదు, ఒకటేసారి గెలుస్తారు, మళ్ళీ జీవితంలో గెలవరు. అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. జీవితాలు సెట్ అవుడు కాదు, జీవితాలనే త్యాగం చేసిన లీడర్లు అప్పట్లో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కొద్ది మందే ఉన్నారు కావచ్చు, కానీ ఒక్కసారి ఎమ్మెల్యే అయితే లైఫ్ సెట్ అనేది ఉత్తమ ముచ్చట. మందిని ముంచేటాడు ఒక్కసారి ఎమ్మెల్యే అయితే ఇంకోసారి వాడిని బండకేసి కొడతారు. మంచి పనులు చేసేటోళ్లను నెత్తిన పెట్టుకొని చూస్తారు జనం. అంతేగాని ఏక్ బార్ ఎమ్మెల్యే అయితే తీన్మార్ వేసినట్టు కాదు. వాళ్ళకు ఉండే కష్టాలు వాళ్ళకు ఉంటాయి. రాకెట్ పైకి స్పీడ్ గా పోతున్నది అంటే కింద బగబగ మండే మంట ఉంటది అనేది అర్థం చేసుకోవాలి అన్నట్టు చెప్పిండు. రాజకీయాలలో లక్ ఉంటది కావచ్చు, కానీ పర్మనెంట్ లైఫ్ సెటిల్మెంట్ లాజిక్ మాత్రం ఉండదు. అయితే ఇప్పుడున్న లీడర్లు వెనకటోళ్ళ లెక్క పుచ్చలపల్లి సుందరయ్య తీరుగానో, రావి నారాయణ రెడ్డి తీరుగానో, అటల్ బిహారీ వాజ్పేయి తీరుగానో ఆదర్శ లీడర్లు లేరు. నోరు తెరిస్తే అబద్ధం, పనులు చేయాలంటే కమిషన్, ఎలక్షన్ల టైంలో నమ్మించే మాటలు, కుట్రలు, కుతంత్రాలు, తప్పుడు ప్రచారాలు, మురికి కాల్వ కంటే ఎక్కువ కంపు కొట్టేటట్టు చేసిర్రు రాజకీయాలను. ప్రజల కోసం పనిచేసే నిజాయితీ కలిగిన లీడర్లు ఎవరు పబ్లిక్ లకు వస్తలేరు. కేవలం దోసుకోవాలి, దాచుకోవాలి అనేటోళ్ళు ఎక్కువ పాలిటిక్స్ లోకి వచ్చి పబ్లిక్ ను పరిశాన్ చేస్తున్నారు. అయినా వాళ్ళకు ఉండే కష్టాలు వాళ్ళకు ఉంటాయి. ఏదైనా ఈజీ కాదు. సీత కష్టం సీతది, పీత కష్టం పీతది అన్నట్టే చూడాలి తప్ప రాజకీయాలంటే అదో మాయా ప్రపంచం, లైఫ్ సెటిల్ అన్నట్టు చూడొద్దు అన్నట్టు చెప్పిండు కేటీఆర్ సారు.